చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా తలలో ఉంచి ప్రభు వైపు చూద్దాం. ప్రభు నాతో మాట్లాడు, నీ మెల్లం స్వరం వినటానికి సహాయం చేయి. నా చుట్టూ అనేక స్వరాలు అయితే నీ స్వరాన్ని గుర్తుపట్టే కృప నాకు దయచే ప్రభు అని మరి అడుగుదాం ప్రభుని. మరి నా గొర్రెలు నా స్వరం వినున్నాయి. ప్రభు మాటలు మనం విన్నాం కనుక ఈ సమయంలో ప్రభా నీ స్వరాన్ని మాత్రమే వినేటట్లుగా నీ కృప దయచే ప్రభు అని ఎవరికి వారమే కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకుందామండి. ఏబెల్ సార్ గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత దేని వాక్యం చూసుకుందాం. సెలవులో ప్రభు మీరు మాట్లాడుతుండగా ప్రభు తండ్రి మా హృదయాలు తెరవబడిన వాక్యం మనస్ఫూర్తిగా ప్రభు మా హృదయాల్లో క్రియ చేయనట్లు ప్రభు తండ్రి ఆయన తండ్రి సేవకుడి ద్వారా మాతో మాట్లాడండి. మీ సేవకుడికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకే వందనములు ప్రభు తండ్రి. ఆయన ఇక్కడ ఏ పరధ్యానమైన మనసు నిద్రమత్తాత్మ ప్రభు తండ్రి దుష్ట శక్తులు ప్రభు తండ్రి ఏవి మా మధ్యలో పని చేయకుండా వాటిని బంధించమని మేము అడుగుతున్నాం ప్రభు. అది అంతవరకు ప్రభు తండ్రి మీ ప్రభావం ప్రభు మాతో కొనసాగించమని రావాల్సిన తరబట్టి తీసుకుంటాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరి ప్రభు వాక్యం వినటానికి మరి ప్రభు మనకిచ్చే మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఆల్మోస్ట్ మనం ఈ సంవత్సరం ఇంకా ఎండింగ్ అయిపోతున్నాం కదా. ఎస్, అయితే దేవుడు మహాకృప మన ఎల్ల వెల్లడి చేస్తున్నాడు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 46 వచనం చూద్దామండి. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 46 వచనం చూడండి. జాన్ చాప్టర్ 1:46 తీసుకొని చదివండి. అందుకు నతానియేలు చదవండి ఏమన్నాడు? వచ్చి చూడు, కమ్ అండ్ సీ. అది ఈరోజు మనకు దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటది? వచ్చి చూడు, వచ్చి చూడు. అసలు వచ్చి చూస్తేనే తెలుస్తుంది అన్నమాట, లేకపోతే తెలియదు కదా. చాలాసార్లు మనం దూరం నుంచి అంచనాలు వేసేసుకుంటామంట, అన్నీ రాంగ్ అంచనాలు కదా. అవునా కదా. తాజ్మహల్ చూసారా అసలు ఎవరన్నా? పిక్చర్లో చూశారు, కానీ వచ్చి చూస్తే అసలు రియల్ బ్యూటీ అనేది తెలుస్తుంది. అసలు ఉందా లేదా అలా తెలుస్తుంది. అలాగే క్రీస్తులోకి వచ్చి చూస్తేనే నీకేంటి తెలుస్తుంది. బయట నుంచి చాలామంది చాలా అంచనాలు చేసి ఆయన ఫారెన్ దేవుడు, తెల్ల ఆయన నల్ల ఆయన ఇవన్నీ అంచనా వేసుకున్నారు కదా. దేవులోకి వచ్చి చూస్తే కమ్ అండ్ సీ, వచ్చి చూడుమని నతానియేలుతో అన్నాడంట. అవునండి, ప్రభువులోకి వస్తేనే ఆ విలువ, ఆ నాణ్యత తెలుస్తుంది. సంఘంలోకి వస్తేనే నీకేంటి తెలుస్తుంది. లేకపోతే బయట నుంచి చూస్తే ఇదేదో మామూలు లోక సంఘాలలాగా అనిపిస్తాను కదా. భార్య బాధ్యతల సంఘం, కార్మిక సంఘం కదా, స్త్రీల సంఘం ఏమున్నాయి కదా, ఇవి అనుకుంటారు. ఈ సంఘం ఆ సంఘం ఒకటే. వచ్చి చూస్తే ఇది నిజమైన క్రీస్తు శరీరం అని తెలుస్తుందన్నమాట. ఇలా తెలియదు అన్లెస్ యూ కమ్ ఇన్సైడ్ లోపలికి చూస్తేనే తెలుస్తుంది. అవునా కదా. ఏంటి మరి ఈరోజు నేను ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఈరోజు లేక 2 వ్యక్తుల గురించి చూస్తాం. వాళ్ళు వచ్చి చూస్తేనే ఏంటిది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నువ్వు కూడా అంతే, క్రీస్తులో బయట చూస్తే నీకేం అర్థం కాదు. ఇదొక మతం అనుకుంటాం, ఇదొక కొంతమంది అయితే అది ఏం అర్థం కాక నాన్ సెన్స్ అనుకుంటారు దీన్ని కదా. అవునా కదా. బికాస్ దే డోంట్, వచ్చి చూస్తే తెలుస్తున్నాం. కొంతమంది టైంపాస్, ఇది కాలక్షేపం, ఏదో ఇందులో మా అమ్మ నాన్న ఇందులో పుట్టారు కాబట్టి మనం కూడా అంతే నామకార్థం లేదు. కానీ వచ్చి చూస్తే ఇల్లు అసలు లోపల ఏముందో కదండి. గులాబీ పూలు చాలా అందంగా ఉంటాయి, కానీ దాని దగ్గరకు వచ్చి చూస్తుంది ఒకటి మాత్రం, ఏం చెప్పండి? తేనె. దాంట్లో ఉన్న తేనె దానికి మాత్రం అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. మనం ఏం చూస్తాం? బయట ఒట్టి అన్నం చూస్తాం, కానీ దాని లోపల తేనె మాధుర్యం చూడాలంటే ఎక్కడ? వచ్చి చూడాలి, లోపలికి వచ్చి చూడాలి, ప్రభువులోకి వచ్చి చూడాలి కదా. అంతే. చాలామంది మన కిరస్థానాలు అట్లానే అన్నట్టు, బయట క్రిస్మస్ న్యూ ఇయర్ అవి చేసుకుంటారు, కానీ క్రీస్తులో ఉన్న మాధుర్యం ఎప్పుడు తెలుస్తుంది? వచ్చి చూస్తేనే తెలియదు అనమాట కదా. అన్నీ చూడండి, ఎక్కడెక్కడ నుంచో వస్తారు వాళ్ళు. క్రీస్తులో ఉన్న మాధుర్యం, మధురం, ఆ తేనె తెలుసుకొని వదలనే వేసాను. మనమే చూడు, కొత్త బట్టలు సున్నాలు ఇవే. ఇక మన దగ్గర ఇక్కడే తిరుగుతున్నాం, ఎక్కడ? బయట
సున్నము కొత్త బట్టలు, 5 సంవత్సరాలకు ఒకసారి సున్నము బట్టలు. ఇదే లోపల ఉన్న సంగతులు మనకేంటి అసలు తెలియదు. చాలామంది తెలిస్తే నీ జీవితం ఇట్లా ఉండదు. క్రీస్తులో నువ్వు వస్తే తెలిస్తే నీ జీవితం ఇట్లా నార్మల్గా ఉండదు అనమాట. నార్మల్గా ఉండదు కదండి. మనం క్రీస్తువులకు చాలా పాపం అసలు తెలియదు అసలు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే చెప్పినా సున్నము బట్టలు, రోజ్ కుక్స్, పైన స్టార్, ఇదే ఇక లోపల ఏంటి అస్సలు తెలియదు. ఏం తెలియదు కదా. ఇంకొంతమంది దరిద్రులకైతే మందు పార్టీలు ఏది క్రిస్మస్ రోజున వాళ్ళు ఇంకా అసలు ఆడు ఎక్కడున్నాడు, అసలు నరకం దగ్గర ఉన్నాడు. అది నరకానికి దగ్గరలో ఉన్నాడు. ఆడు ఒకటే తను వెళ్ళిపోతాడు అన్నాడు. ఎందుకనగా తాగుబోతులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికి ఆరని అగ్ని కోసం వెళ్ళిపోతారు. ఒక పెద్ద లిస్ట్ ఉంది, నేను ఎప్పుడైనా చెప్తాను. అయితే వచ్చి చూడమన్నప్పుడు మోషేకి ఒక మామ ఉండేవాడు, తెలుసా ఆయన పేరేంటో? ఇత్రో. ఈ ఇత్రో గారు చాలా మంచి అడ్వైజర్ అనమాట. సజెషన్స్ ఇచ్చేవాడు. ఎవరికి? అల్లుడికి. కూతురు ఇచ్చాడు కదా, అందుకని ఆ సజెషన్స్ ఇచ్చాడు. కూతురు ఈయన బాగా జడ్జిమెంట్ చేసి, అరే మా కూతురు ఈయన ఎప్పుడో మధ్యరాత్రి వరకు ఇంట్లో అక్కడ కూర్చొని ఉంటాడు, ఎప్పుడైనా ఈయన సంసారం చేసేదని. మామ ఏం చేశారు, ఇదంతా మోసస్ అన్న ఇట్లా కాదు ఒక సజెషన్ ఇచ్చాడు. చూడండి, ఎక్సడస్ అంటే నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 7 నుంచి 12 చదువుదామా. నిర్గమాకాండం 18వ అధ్యాయం 7 నుంచి 12. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. చూడు, మోషే లాంటి మామ, మంచి మామ దొరికాడు కదా. ఒక్కొక్కరు గలీజ్ మామలు ఉంటారు. గ్రీట్ చేశాడంట వాళ్ళ మామని కదా, గ్రీట్ చేశాడు. ఆ తర్వాత యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును చదవండి. యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. అబ్బా, టెస్టిమనీ ఇచ్చాడండి మోసెస్. ఎవరికి? మామగారికి. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి చదవండి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రోతో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఏమన్నాడు ఈయన? ప్రైజ్ చేశాడా? స్తుతి చేశాడు. ఎవరు? మోసే మామగారు. తర్వాత ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని. అబ్బా, వర్షిప్ కూడా చేశాడు. ఎవరు? మోషే మామ కదా. యెహోవా మాట గమనించు, అది అండర్లైన్ చేయి. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు తెలిసిందంటమ్మా, అల్లుడు చెప్తే కదా. ఎస్, ఎట్లీస్ట్ తెలిసింది అప్పుడు. మరియు ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా ఏం చేశాడు? వర్షిపేనా? ఆరాధన కదా, ఆరాధన. తర్వాత అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చింది. మర్నాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండేది. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా మోషే, దేవుడి తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. సో మోషే గారికి చెప్పాడు, బాబు ఏంటి పొద్దున్న కూర్చొని ఇప్పుడు రాలే, మరి మా బిడ్డ సిప్పురా కదా, ఏమవుతుంది ఇదంతా ఎట్లా అంటే ఏం చేయాలి సార్, దేవుడి న్యాయ తీర్పు తీర్చాలంటే మీ కింద చదవండి. ఆయన ఒక మంచి వర్క్ చెప్తాడట, ఒక ఐడియా చెప్తాడు. ఎవరు? మామ. బాబు అట్లా కాదు, వర్క్ డెలిగేషన్ చేయి, వర్క్ని డివైడ్ చేయి, ఏ ఇంపార్టెంట్ వ్యాజ్యాలు ఏముంటే నువ్వు చేయి, చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఏంటి ఎవరో సార్ పక్కింటి నుంచి నీళ్ళు పైనుంచి నీళ్ళు పడుతున్నాయి సార్ అన్నాడు అనుకో, ఆ చిన్న చిన్న వ్యాజ్యాలు ఏం చేయాలి, వాళ్ళే చేసుకుంటారు ఆ లీడర్స్. వర్క్ డివిజన్ చేసేయి,
మొత్తం చాలా సీరియస్ మ్యాటర్ అయితే నువ్వు రా. అట్లా వర్క్ లోడ్ ఏమవుతుంది, మంచిగా డివిజన్ చెప్పాడండి. అప్పుడు చాలా టైం అందుబాటులో ఉండేది తన ఫ్యామిలీకి. ఇంత చేసిన మామగారు ఎంత మంచిగా ఆయన టెస్ట్ మోన్ ఇచ్చాడు, ప్రైజ్ చేశాడు, వర్షిప్ చేశాడు, బలి అర్పించాడు, అందరు కలిసి భోజనం చేశారు, మంచిగా ఉంది కదా. అండ్ ఇంకోసారి చూడండి సంఖ్యాకాండం 10వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29 నుంచి చదువుదామా. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 10 29 to 31 చదువు. మోషే మామయ్యకు విద్యానీయుడైన రేమీయేలు కుమారుడకు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలములకు మేము ప్రయాణమైపోతున్నాము, మాతో కూడా రమ్ము. అబ్బా, ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఏంటి సజెషన్స్, అడ్వైజులు, తర్వాత అన్నీ మంచిగా ఉన్నాయి కదా. ప్రైజ్ చేశాడు, వర్షిప్ చేశాడు, అది చేశాడు. ఇప్పుడేమన్నాడు, బాబు సరే మామయ్య, మాకు దేవుడు వాగ్దానం చేసిన దేశంకి వెళ్తున్నావు, నువ్వు కూడా రా, ప్లీజ్ రా అన్నాడు. చదువు, కంటిన్యూ చేయి. మేము నీకు మేలు చేసేదాము, చదువు. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానం చేసెననగా అందుకతడు నేను రాను. అది ఏమంటే కొంతమంది భలే ఉంటారు, సజెషన్స్ మంచి తలకాయతండి భలే ఇస్తారు సజెషన్స్ కదా, అవునా కదా. మంచిది, ఇట్లా కాదు బ్రదర్, ఇట్లా చేయాలి, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, మంచి తప్పట్లే. క్రిస్మస్ ఇట్లా చేస్తే బాగుంటుంది, నీ పప్పలు వండుకోమంటున్నాను నా ఎనిమ. సరే చర్చికి రా అంటే ఏంటి, చర్చికి మాత్రం మోసే మామ అన్నాడంట, అన్నీ చెప్పినాడు. సరే పద నాతో కూడా రా మామ, ఎక్కడికి వెళ్దాం, వాగ్దాన దేశంకి వెళ్దాం, దేవుడు మాకు చేసిన మేలు నీకు కూడా చేస్తాం అన్నాడు. తను కంటిన్యూ చేయమా, కంటిన్యూ. నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల వద్దకును వెళ్ళుదున నేను. చదవండి. సో మోసే మామ అక్కడ డిపార్ట్ అయిపోతాడండి. ఎప్పుడైతే ఆ డైలాగ్ అన్నాడు మా అల్లుడు, ఏమంటాడు, నేను రాను, మా దేశానికి వెళ్ళిపోతా కదా, మా ప్రదేశానికి, మా దేవతలు, మా ఎక్సెట్రా ఎక్సెట్రా, మా పండగలు అవన్నీ ఉన్నాయి, అవి వదిలి మాత్రం. చాలామంది ఇవన్నీ మంచిగా ఉంటాయి పైన, ఏంటి సజెషన్స్, తర్వాత అన్నీ మంచిగా ఉంటాయి, పైన అన్నీ మంచిగా ఉంటాయి అన్నట్టు. ఖర్చు కానీ కదా అవన్నీ, ఉచిత సలహాలు అంట, ఉచిత సలహా అంటే ఖర్చు కానీ అవి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ లైఫ్, దైనందిన జీవితానికి వచ్చేటప్పటికి ఏమంటాడు, నాకు రాదు. ఎందుకు మోసే మామ ఎందుకు రానన్నా చెప్పండి. నీకు నేను మేలు చేస్తాను అన్నాడు, దేవుడికి మాకు చేసిన మేలు నీకు కూడా చేస్తాను అన్నాడు. ఏమొచ్చింది రాగం, అది ఆ విగ్రహారాధన. ఈ మోసే మామ అంట అక్కడ యాజకుడు అనమాట. ఎక్కడ, ఆ తన దేశంలో, అంటే ఒక పాస్టర్ లాగా అనమాట. దాని నుండి వదలదు, ఆ దేవతలకు పాస్టర్, ఈయన అసలు దేవుడికి కాదు. అవన్నీ విగ్రహారాధన ఎక్సెట్రా, ఆ పదవి అవన్నీ వదిలిపెడతాం. ఏంటి ఈయనకి ఇష్టం. ఈయనతో పాటు పాలతీల ప్రపంచ దేశంకి వచ్చాడంటే ఇంకా అన్నీ వదిలిపెట్టాలి కదా. ఇంకోటి ఏంటంటే అసలే ఇస్రాయిల్ చరిత్ర అంతా చెప్పినాడు, ఇట్లా చేశారు మా వాళ్ళని. అప్పుడు ఇక దడుచుకొని ఉంటాడు. అమ్మో వీళ్ళేంటి సామాన్య ప్రజలు కాదురా బాబు వీళ్ళు, మా అల్లుడినే ఏం చేస్తున్నారు, 3 చెరువులు నీళ్ళు తాగినారు. ఇక ఈయనతో కాబట్టి అవన్నీ వదిలేసి వచ్చినారు, నన్ను ఏం చేస్తాడు, ఇంక వద్దులే బాబు అని మోసేది. అంటే పరోక్షంగా ఏం రిజెక్ట్ చేశాడండి, దేవుని ఆశీర్వాదం. వచ్చి చూడమన్నాడు మోసే, ఇన్విటేషన్ ఇచ్చాడు. పాలుతీల ప్రపంచ దేశం వెళ్తాం మామయ్య, నువ్వు కూడా రా అన్నాడు. ఈయనేమన్నాడు, అదైనా చాలామంది ఏసైలోకి రారనమాట. పైన చేయమంటే చేస్తారా, పిల్లల్ని ఆడిపిస్తామమ్మా, ఆడిపిస్తామమ్మా కదా, సున్నం వేస్తాను, హెల్ప్ చేస్తా, చేస్తా, హెల్ప్ క్లీన్ చేస్తా, చేస్తాం. అమ్మ బ్యాప్టిజం వద్దు, అది మాత్రం వద్దు. పైన చూసావా, ఇత్రో ఇంత చేసి వాగ్దాన దేశం పోగొట్టుకున్నాడండి కదా. మరో మాట చెప్పండి, పరలోకాన్ని ఏం చేశాడు, విడిచిపెట్టాడు. నేను రాను మాట డైరెక్ట్గా నేస్తాను చూడండి.
నేను రాను, నా దేశం నా ప్రదేశం వెళ్ళిపోతాను నేను. సిప్పోరా యొక్క తండ్రి ఇక అక్కడితో క్లోజ్ అయిపోతాడు, మనకి ఎక్కడ కనిపించడం అనమాట. మనకి ఎక్కడ కనిపించదు. ఆ ఎక్సడస్ సంఖ్యాకాండం 10లో అయిపోయిన తర్వాత ఇంకా సిప్పోరా యొక్క తండ్రి ఎక్కడ, ఇంకా మనకి ఎక్కడ కనిపించడం అనమాట కదా. కానీ మనకి పరిశుద్ధాత్మ రాసి పెట్టాడు. పైని చాలా చేస్తున్నాం ఈ సంవత్సరం, పైని చాలా అది ఇదని యాక్టివిటీస్. కానీ అవశ్యమైన దేవునికి నీ హృదయం ఇచ్చావు, అసలు ప్రభుత్వం నీ హృదయం సరిగ్గా ఉందా, వ్యర్థమైన వాటి మీద వెనకాల పడుతున్నావు కదా. అది చాలా ఇంపార్టెంట్. మోషే మామ ఏమన్నాడు, నేను రాను. ఆ పొజిషన్, ఆ చెడు, ఆ పాపం వదిలిపెడతాం ఆయనకేంటి ఇష్టం. కొన్ని నామక సంఘాలు, వాక్యం లేని సంఘాల్లో కొంతమంది కట్టేయాలంటే కొన్ని పొజిషన్స్ ఇస్తారు. సెక్రటరీ, జాయింట్ లేని సెక్రటరీ, జాయింట్స్ ఉన్న సెక్రటరీ కదా అని ఇస్తారు కదా. అక్కడ వాక్యం ఉండదు, పాట ఉండదు. ఏమిస్తారు అందరికీ ఆ పదవులు. ఎస్, పదవులు ఇస్తే ఏంటి అతుక్కుపోతారు అన్నమాట. కొంతమంది పదవులు పిచ్చి ఉంటుంది కదా. కొన్ని రకాల పిచ్చులు ఉంటాయండి. ఆ పిచ్చులు ఇన్ని పడేస్తారు అన్నట్టు. ఇక అంతే కొట్టుకొని చచ్చిపోయి ఆ నరకానికి వెళ్ళిపోతాడు. మీరు చూడండి, ఎక్కువగా పొజిషన్స్ ఉన్న వాళ్ళు వాక్యం వినరు. హలో, మ్యూజిక్ వాళ్ళు రాలి ఇంకా డేంజర్ వాళ్ళు. ఈయనని కాదు కానీ ఆయన ఇట్లా చేయడు పాపం. ఈ వాక్యం ఈ మ్యూజిక్ కొట్టి వెళ్ళిపోతాడు అక్కడికి. ఎక్కడికి ఛాయ్ కొట్టేస్తాడు. అప్పటికే వీడికి ఛాయ్ తాగాలని కుర్చీ వస్తుంది అనమాట. ఒక దమ్ము కొట్టి వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ కూర్చోడు, లాస్ట్లో ప్రార్థన చేద్దాం అంటే పాస్టర్ అప్పుడు వస్తాడు అనమాట. ఈ మధ్యలో అంతా ఏమైపోతుంది, వాక్యమే వినడు అనమాట. యవనస్తులు వస్తారు, మా బాబు పొద్దున్న లేచి చర్చికి వెళ్తున్నాడండి, అమ్మ ఎంత మురుసుకుంటుందో. పొద్దున్న లేచి వెళ్తున్నావు బేట, వేడివేడి ఇడ్లీ తింటారు, వేడివేడి చట్నీ. వీడు ఏ పోరి కోసం వెళ్తుంటాడు అక్కడికి. వాక్యం అనేది వినేదే లేదండి అసలు. ఈ పదవుల్లో ఉన్నవారు చూడండి, అసలు కనపడే కదా. సెక్రటరీ అన్నీ ఎప్పుడు వస్తారు, ఒక లెడ్జర్ బుక్ పట్టుకొని లాస్ట్లో వస్తాడు అన్నమాట. పోయిన వారం సందాలు ఇది, పోయినవి ఇవి అది చెప్తున్నాడు. ఒకసారి మార్కాపురం ఒక చర్చి పోయాం, ఇట్లాంటి సండే. వాక్యం చెప్పండి, ఆ చర్చ్ చాలా పెద్దది, ఈకో అయ్యేదండి. ఈకో అంటే రీసౌండ్ అయ్యేది వాక్యం. ఎవడికి అర్థం అసలు ముందర వాక్యమే అర్థం కాదు, దాంట్లో ఇంకేంటి రీసౌండ్. మొత్తానికి ఒక అరగంట మాట్లాడిన తర్వాత దిగిపోయి అబ్బా తలనొప్పి వచ్చిందని. అటు దిగానో లేదా నేను పులిపిట్టు ఒక ఆయన ఎక్కాడు, సెక్రటరీ అంట. ఇంత పెద్ద లెడ్జర్ పుస్తకం పట్టుకొని ఎక్కాడు. లెడ్జర్ అంటే తెలుసా, అకౌంట్. పోయిన వారం ఇంత సందా, పాస్టర్ గారికి ఇచ్చింది ఇంత అని చదివినాడు అన్నమాట. మామూలుగా చదివేసి ఇక ఆయన ఇంకొక ఆయన ఇంకా కౌంటర్ వేసుకుని స్టార్ట్ చేశాడు. ఎక్కడ గొడవలే. నేను అనుకున్నారు ఇంతసేపు చెప్పిందంత ఏంటి, నన్ను పిలిచిన ఆయన ఎప్పుడే మీకు ఇట్లనే అంటే ఇది మామూలే సార్ ఆడంటాం. మామూలు ఏదో హోటల్కి వెళ్ళేస్తున్నాడు చెప్తున్నాడు, మాకు ఇది మామూలే సార్ అని. అట్లా చాలామంది కిరస్థానపులు ఎక్కడికండి, నేను అన్నది చాలామంది కిరస్థానపులు హెల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు వాక్యం వింటలేదు, లోబట్టలేదు. ఇదిగో వాడు వచ్చి చూడలేదు అనమాట. మోసే మామలాగా అన్నీ చెప్తున్నారు, అది చేద్దాం ఇది చేద్దాం, చీరలు కొందాం. ఒక ఆయన నాకు చెప్పాడు, ఒకసారి పెళ్ళికి వెళ్తే అన్నా బాగున్నావా అన్న, బాగున్నా తమ్ముడు, ఏంటి చర్చుకోవాలి ఈ మధ్య అన్నాడు. నన్ను చర్చుకోవాలి, ఆయన మతి మరుపు. లేదన్నా మనకు ఆరాధన అవుతుంది కదా అంటే రైట్ మేము తెలుసా గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటంటే చర్చ కట్టామండి, 1 కోటి పైన అయిందని చెప్పాడు. ఏమో అంత పెద్ద కట్టినా, మరి ఏమిటి అనుకుంటున్నాం, 1000 మంది కెపాసిటీ అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు. ఇంకోటి గుడ్ న్యూస్ బ్రదర్, మీకు లాంటి వాళ్ళకి లిఫ్ట్ పెట్టామన్నాడు. ఈయనేం చెప్పట్లేదు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఆత్మలక్షణంతో, ఎన్ని బ్యాప్టిజం అవి కాదు. ఏంటి ఇప్పుడు లిఫ్టా, పులిపిట్టు, లైట్లు, ఏసీ ఫ్యాన్లు, ఇవి చూసుకొని మురుసుకోవడం. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం పోగొట్టుకున్నాడు. చూసావా, నువ్వేం చూస్తున్నావు, ఏం చూస్తున్నావు ఈ అంటే టెంపరీ విషయాలు చూస్తున్నావా, లేక పర్మనెంట్ ఆశీర్వాదాలు చూస్తున్నావా? మోసే మామన్ మంచి సజెషన్ ఇచ్చారు కదా, మంచిది మామ, మంచి సజెషన్ ఇచ్చావు. కానీ నాతో పాటు ఎక్కడికి రా, వాగ్దానం చేసాం రా, నేను దేవుడు నాకేం మేలు చేశాడో అది నీకు ఇస్తాను, మీకు కూడా షేర్ చేస్తాను. కానీ ఈయనేమన్నాడు, నో 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 వి డోంట్ వాంట్ టు లీవ్ కదా. కొన్నిసార్లు మనం పాపమును వదిలిపెడతాం ఏంటి, అసలు ఇష్టం ఉండదు. దానికి ఎంత అటాచ్ అయిపోతామంటే ఇక రావటానికి అది వదలదు, మనం మనం వదలాలనుకున్నా అది వదలదు. తెలుసా నీకు, పాపం అలవాటు పడ్డావంటే నువ్వు ఎంత గింజుకున్నా అదేంటి నిన్ను వదలదు. అది నువ్వు వదిలించుకున్నావు ఏమంటుంది, ఇన్ని వదిలించి మనం ఉన్నాం బ్రదర్, ఎట్లా పోతాం
కదా యూ డోంట్ నో, అది నేను అడగదు అంతే. ఒక్క దేవుని దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే తప్ప కదండి. అవునండి, చాలామంది మంచి సజెషన్స్, అడ్వైజర్స్ మంచిదే, వరల్డ్లీ లోక సంబంధమైన వాటి బలగిస్తావు, కానీ దేవుని విషయంలో ఏంటి నీ పరిస్థితి? దేవుని విషయంలో ఏంటి? దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఇది ఈరోజు వచ్చి ఏమన్నాడు నతానీయులు? వచ్చి చూడు, యేసయ్యలోకి వచ్చి చూడు, పాలు తేనెలు ప్రపంచ దేశం అంటే ఏంటో చూడు, దేవుళ్ళలో ఆశీర్వాదాలు ఎన్ని దాచిపెట్టాడో చూడు, అప్పుడు అర్థం అవుతాడు. షేబా అని దేశపు రాణి సొలొమోన్ టైంలో వచ్చి ఆమె సొలొమోన్ గురించి వినిందండి. నెక్స్ట్గా అది చూస్తాం మనం. సొలొమోన్ యొక్క వైభవం, ఆయన రిచ్నెస్, ఆయనకున్నటువంటి ఆశీర్వాదాన్ని విని షేబా అంటే ఆఫ్రికా దేశం నుంచి వచ్చిందన్నమాట. ఎక్కడికి? సొలొమోన్ గారిని దర్శించడానికి. చూడు ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 10వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదవమ్మా. మొదటి రాజులు 10వ అధ్యాయం 1 నుంచి 9. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు చదవండి. అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజులకు మరున దేనియో లేనందున ఆమె ప్రశ్న వేసిన అన్నిటి భావము చెప్పాను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానముకు, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టులను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను. చదవండి. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. నా దేశం నేను మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకం ఉంటుంది. చదమ్మా. అది ఉన్న దానిలో సొలొమోను గురించి మాట వినింది కానీ ఎంతట? సగమే. ఇక అక్కడికి వచ్చి చూస్తే ఏంటి? నేను విన్న దాంట్లో సగమే విన్నా నేను. అంటే విన్న దానికన్నా ఎక్కువ ఉంది, డబుల్ ఉందన్నమాట. అర్థమైందా? చాలాసార్లు దేవుని విషయంలో కొన్నే ఉంటాం మనం, అసలు సంగతులు అక్కడ తెలిస్తే ఉంటాయి కదా. అవును, క్రీస్తుతో నువ్వు నడిస్తే, క్రీస్తుతో నువ్వు జీవిస్తే చాలా విషయాలు ఆయనలో దాచబడిన ఆశీర్వాదాలు నీకేమవుతాయి? అర్థమవుతాయి. ఆయన కృపలు అర్థమవుతాయి. ఆయన నీకు చేయబోతున్న మేలు ఇవన్నీ క్రీస్తులో మనకు అర్థమవుతాయండి. సొలొమోను చూసి అంద కదా బాబు, నా దేశంలో విన్నది ఎంత? నేను సగమే. ఇప్పుడేంటి? అసలు సగమే చెప్పాను, నాకు మిగతా సగం ఇక్కడికి వచ్చింది చూసిన తర్వాత అర్థమైంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడి గురించి అన్నీ తెలుసు అంటే నాకు ఏం తెలియదు. యోబు అంటాడు, దేవుని గురించి మనకు తెలిసిన ఒకటి గుసగుస లాంటిదంట. గుసగుస అంటే ఒకసారి ఏడన్నా గుసగుస చెప్పి మనకు అర్థమే కదా ఏం చెప్తున్నాడు వాడు. అంటే ఆ దేవుని మాట మనకేంటి అంటాడు, లేదు ఊళ్ళో నీకు అర్థం కాదు అంతే. అంటే దేవుని గురించి మనం వినే సంగతులు ఏంటి? గుసగుసలాగా అనమాట. అసలు పూర్తి మ్యాటర్ మనకు అర్థం కాదు. ప్రభులోకి వస్తేనే అర్థం అవుతుంది. ప్రభులోకి వస్తేనే అర్థం, లేకపోతే ఏంటి అర్థమే కాదు. చాలామందికి ప్రభు గురించి అసలు ఏం తెలుసా నీకు? చాలా విషయాలు అర్థం కాదనమాట. ప్రభులో వస్తేనే, ఆయనతో నడిస్తేనే ఆయన కృపలో మనం వర్ధిల్తేనే తెలుస్తున్నాం కదండి. అవునండి. మీకు చూడ కొన్ని మాటలు చెప్తాను మీకు. అపోస్తల కార్యం తీయండి ఒకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36 నుంచి 38 చూడమ్మా. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 2 36 to 38. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36 నుంచి 38. చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసును చదవండి. 2:36 నుంచి 38 అమ్మా. చదువు. చదవండి.
పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనువైన అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర అందరికి చెందిన ఏంటది? పరిశుద్ధాత్మ లేక రక్షణ కదా. ప్రభువులకు వస్తేనే తెలుస్తుందమ్మా ఇది. దాన్ని విలువ తెలుస్తున్నాం, లేకపోతే తెలియదు. దాని విలువ తెలుస్తుంది. దానిలో ఏంటప్పుడు మన కళ్ళు తెరవబడితేనే దేవుని సంగతి అర్థం అవుతాయి, లేకపోతే అర్థమే కాదు. నాన్ సెన్స్ లాగా ఉంటుంది అన్నమాట కదా. అవును, ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు కొంతమంది. సరిగా మ్యాథ్స్ రానోడికి ఎట్లా ఉంటుంది? మా టైం ఆల్జిబ్రా గుండె గాబరా అని. ఆల్జిబ్రా గుండె గాబరా అనేవాడు. ఎందుకు అది అర్థం కాక అర్థమైనడికి ఎట్లా ఉంటుంది? నాకు అర్థమైంది ఆల్జిబ్రా అర్థం ఎంత ఈజీగా కూడా తెలుసా. ఏ బ్లీ ఏ కలిపి ఏవో చేసేవాళ్ళు కదా. ట్రిగ్నామెట్రీ అని వచ్చిన అది అర్థమైనడికి ఎట్లా ఉంటుంది? ఈజీగా. లేకపోతే ఏంటి ఏనో ఇది కాస్ట్ తీటా ఏం తీటానారా బాబు అనుకున్నాడు. అర్థం కాదు. ఏసై గురించి విన్నాడు, అది అర్థమైనాడు, అది లోపల తెలుసుకున్నాడు. ఏంటి ప్రభువా నా కోసం ఇన్ని మేలు చేసావు అనుకున్నాడు. లేకపోతే ఏమనుకుంటాడు? సవా యేసు క్రీస్తులోకి వచ్చిన వారికి ఆయన చేసిన మేలు మనకు అర్థమవుతాయంట. నీ కమ్ ఇన్సైడ్ వచ్చి చూడుడి, అప్పుడు అర్థం. లేకపోతే బయట తిరిగితే ఏం అర్థం కాదు. ఒట్టి పైపైనే అర్థం అవుతాయి. ఒట్టి పైపైనే కదా. పైపైన అన్ని సంగతి తిండి, ఎలక్షన్స్, హార్వెస్ట్ ఫెస్టివల్స్, ఇది అరిసెలు 10 కిలోలు ఎంత అమ్మాలి, ఇదే ఇక కదా. యూ డోంట్ నో కదా. కొంతమంది హార్వెస్ట్ ఫెస్టివల్ పెడతారు, దాంట్లో అన్నీ ఏంటి బిజినెస్. ఎక్కువ ఎవడు సంపాదిస్తాడో అదొక పోటీ. గుడ్లు ఒక్కొక్కటి 500 అమ్ముతాడంట ఒక్క గుడ్డు. ఆడు ఏమనుకుంటాడు తెలుసా? దేవునికి ఏదో మేలు చేసేస్తాను అనుకుంటాడు. దేన్ని? ఆ గుడ్లన్నీ అమ్మి. చూడు, యేసుక్రీస్తులో నీకు వస్తేనే అర్థం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 వచ్చిన చదువు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 చూస్తావా? గలషియన్స్ చాప్టర్ 3:26 చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చదువు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, అది చూసావా? యేసయ్య ధరించుకొని అంట. ఆయనలో బాప్తిజం పొందిన మన అందరం మనం ఆయనను ధరించుకుని. కొంతమంది బ్యాప్టిజమే లేదు మనకి కదా. ఇంకా దేవుని చిత్తానికి మనం ఏం కాలేదు, ఇంకా సంపూర్ణంగా లోబడలే. సగం అన్నాడు. అసలు చాలా విషయాలు మనం సగమే చేసేది కదా. కొంతమంది చదువు చూడు ఎట్లా ఉంటుంది, సగం కదా. కొంతమంది తిండి ఎట్లా తింటాడు, సగం. ఆడి సంసారం చేసే కూడా సగమే. అన్నీ సగం కాడాడు. అవునా? చర్చికి వచ్చేది ఏంటో సగం. మాకు సగం ఫ్రెండ్ ఉండేవాడు. వాడు స్కూల్ డుమ్మా కొట్టి పోయి ఇంటర్వెల్ నుంచి వచ్చేసేవాడు. వాడు ఆ పాస్ ఇంటర్వెల్ పాస్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. మీకు ఇప్పుడు నాకు తెలియదు కానీ ఏంద్రా అంటే వీడు గొప్ప అందరూ చూపించాడు. చూసావా నేనేం చేశాను? ఇంటర్వెల్ మరి మొత్తం చూడొద్దని కాదు కదా. నెక్స్ట్ ఇంటర్వెల్ రేపు ఇంటర్వెల్ నుంచి మళ్ళీ వెళ్తాడు అన్నాడు. రేపు ఇంటర్వెల్ నుంచి ఏం చేస్తాడు? ఇది సగంగా ఆడవాడు. ఆ చదువు అట్లాగా అయింది, సగం వాడు. ప్రభులో సగం ఉండమాక. బ్యాప్టిజం టైం తీసుకో, అది పూర్తిగా లోబడు కదా. సగం కుదరదు అక్కడ పూర్తిగా కదా. నువ్వు అవునంటే అవును, సారీ ఏమన్నాడు, నువ్వు అటో గంతు ఇటో గంతు కాదంట. మరి ఎట్లా? పూర్తిగా క్రీస్తులో ఉండాలి. ఎన్నాళ్ళ మట్టుకు మీరు డబుల్ మైండ్గా ఉంటారన్నాడు దేవుడు. ఎన్నాళ్ళ మట్టుకు నులివెచ్చగా ఉంటాం కదా. నులివెచ్చని జీవితం, డబుల్ మైండ్. దేవునికి ఏంటి ఇష్టం లేదు, డబుల్ మైండ్. కొంతమంది డబుల్ మైండ్ ఉంటారు, అటు ఇటు. లోకం దేవుడు, సేవ దెయ్యం సేవ, 2 సేవలు చేస్తారు వాడు కదా. సగమే పూర్తిగా చేయడు. భక్తిలో కూడా చూడు, కొంచెం భక్తిగా ఉంటాడు, తర్వాత ఇటు లోకంలో ఉంటాడు. దేవుడు చూడు సార్ 2వ రాజులు అనుకుంటా. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 మనస్సుల మధ్య ఉండు. చూడ సార్ 2వ రాజుల 1వ రాజుల చూద్దాం. హౌ లాంగ్ యుల్ బి షేకింగ్ బిట్వీన్, లైక్ ఇన్ బిట్వీన్ 2 మైండ్స్ అన్నాడు. చూడు సార్ 2వ రాజుల
ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు మనసుల మధ్య ఉంటారని చూస్తే అడుగుతాడు చూడండి ఒకసారి. ఎంతమ్మా? ఏమిటో తెలిసి హౌ లాంగ్? మొదటి రాజులు 18 చదువుమా. మొదటి రాజులు 18 అధ్యాయం 21 వచ్చింది చదువు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ఏమన్నా హౌ లాంగ్ యూ విల్ ఊగిసలాడుతున్నారు. ఇంగ్లీష్ చూడు, ఇంగ్లీష్ చదువు. And Elijah came to all the people and said, how long will you falter between two opinions? Falter అన్నాడా? falter అంటే ఊగుతా ఉన్నాడా కదా? between two opinions, two minds. కొంతమంది భక్తులు అట్టుకొచ్చి ఇటుకొచ్చాడు అన్నమాట. కొసర ఉంటుంది కదా, అదే కదా. దేవునిలో అసలు ఉంటే ప్రభువులన్నా పూర్తిగా ఉండు, లేకపోతే ఇటన్నాను. ఇటు వస్తే నష్టపోతావు, ఇటు వస్తే దేవుడు. మోసే మామని అదే అన్నాడు. మోసే గారు మామ అన్నాడు, మామ కమ్ మాతో పూర్తిగా వచ్చాయి అంటే ఈయనకంటే అవన్నీ వదలటం ఇష్టం లేదు. ఆ దేవతలు, ఆ పొజిషన్స్, ఆ పదవులు, అది ఏమంటారు, ఆ మర్యాద, లోకం ఇచ్చే మర్యాద, అవన్నీ ఏంటి? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ముగ్గిస్తలాడుతున్నారు. నువ్వు వెచ్చగానే ఉండు, అది చల్లగానే ఉండు. నులివెచ్చ కాదు, నిలువెచ్చకంటే ఇప్పుడు మన అందరం స్నానం వచ్చామని నేను నమ్ముచున్నాను. ఎట్లాంటి నీళ్ళు పోసుకొని చెప్పండి. మనం వేడి నీళ్ళు పోసుకొని అన్ని బయట ఉరికి వచ్చేస్తాం, బయట బాత్రూంలోకి వెళ్ళి. మరి ఎట్లా మన చేయి పెట్టి చూసుకుంటాం కదా, మనకి సెట్ అవుద్దా లేదా. ఎట్లాంటి నీళ్ళు పోసుకుంటాం? లూక్ వామ్ పోసుకుంటాం. హాట్ ఆర్ అది కొంతమంది లైఫ్ అటు రెండు మీద ఫ్లెక్సిబుల్గా ఉంటారు ఆ లైఫ్. దేవుల్లో ఏం లేరు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు. దాన్ని లూక్ వామ్ క్రిస్టియానిటీ అంటారు. లూక్ వామ్ అంటే అటు కాదు ఇటు అక్కడ మధ్యలో ఉంటారు. అటు ఓకే, ఇటు ఓకే. వాళ్ళు చూడండి, ఇప్పుడు లూక్ వామ్ క్రిస్టియానిటీ ఎక్కువైపోయింది. హాట్గా లేరన్నమాట. ప్రభు కోసం దేవునికి వేడిగా లేరు, అంటే సంపూర్ణంగా ఫైర్ లాగా లేరన్నమాట. మరి ఎట్లా లూక్ వామ్ క్రిస్టియానిటీ వచ్చినాడు. సండే రోజున చూడండి, సండే కరెక్ట్ టైంకి పెళ్ళి వచ్చిందండి. ఎట్లా పోతా ఒక లూక్ వామ్ క్రిస్టియన్ ఏం చేస్తాడు? ఎప్పుడు ముసలోడు ఆడు ఏం చెప్తున్నాడో ఏమో. ఒకసారి ఏం చేద్దాం, వెళ్తే జర మన వాళ్ళందరూ కలిసి రావచ్చు. చాలా రోజులు అయింది మా పిన్నిని చూసి, వీళ్ళకి బంధువు చాలా రోజులు అయింది. తర్వాత మొన్ననే ఏం గమనించినట్టు మా ఆయన ఈ పట్టు జర అందరికి ఏం చేయాలి, ఒక డిస్ప్లే చేయాలి. లూక్ వామ్ క్రిస్టియన్ అన్నమాట కదా. వేడుకను దేవుడు ఏం చేస్తాడు? అది ఎట్లానే ఉంటుంది. మనం వెళ్ళినా తిడతాడు, వెళ్ళకపోయినా తిడతారు. సో ఏంటి, ఆరాధనకి వెళ్దాం. అది వేడిగా ఉన్న, లేక ప్రభు కోసం వేడిగా ఉన్నవాడి, వేడిగా ఉన్న క్రిస్టియన్ యొక్క డిసిషన్స్ అట్లా ఉంటాయి అన్నట్టు. అది ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్. దానికన్నా ఇది ప్రయారిటీ అనమాట నాకు. చాలాసార్లు మా ఫ్రెండ్స్, మా గ్రూప్ ఒకటి స్కూల్ ఫ్రెండ్, అరే మేము సండే ఏంటది ఏదో ఉంటుంది ఇప్పుడు మన స్టేట్ గెట్ టుగెదర్ ఎక్కడంటే సిటీ బయట పెడతారు. ఏంటది ఫామ్ హౌస్ ఏదో కిరాయి తీసుకున్నాడు, వస్తావా అంట. సండే నాకు టైం ఉండదురా బాబు, మాకేంటి అది చాలా. అరే మన గ్రూప్లో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు కదా, నువ్వెందుకు రావడం? వాళ్ళు ఎవరో వాళ్ళు దొంగ క్రిస్తాను పోలన్నాడు అంతే. లూకో అసలు లేనే లేదు, జీవమే లేదు. శవం కొట్టుకుపోతే ఎటు శవాలని ఏమైతే బతుకున్న వ్యక్తికి చచ్చిపోయిన వ్యక్తికి అదే తేడా. బతుకున్నాడు ఏం చేస్తాడు? ప్రవాహానికి ఎదురుస్తాడు కదా,
వాడు తన జీవితం ఎట్లా సంరక్షించుకోవాలో వాడు చూస్తాడు. చచ్చిపోయిన శవం కొట్టుకుపోతే నేను చెప్పిన అమ్మ వాడు రావచ్చు కానీ నాకేంటి నాకు కాదు. వీడికి చెప్పి వేస్ట్ అని చెప్పట్లే ఇప్పుడు. ఇట్స్ ఓకే కదా. అది ఒక వేడిగా ఉన్న లేక ప్రభు కోసం ప్రయారిటీతో ఉన్నవాడు అది. లేనివాడు ఏం చేస్తాడు, పర్లే ఒక్క వీక్ పోతే మనకేం కాదు, ఏం ఫరక్ పడదు, ఏముంది నెక్స్ట్ వీక్ ఎప్పుడు అదే కదా వాళ్ళు చెప్పేది అని. క్రీస్తులోనికి వస్తే దాని వాల్యూ తెలుసు. ఇంకో మాట చూద్దాం. 2 పేతురు 1:3-4 2 పేతురు పత్రిక 1:3-4 చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 1:3-4. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కృపయు సమాధానమును ఇంగ్లీష్ చదవమ్మా. 2 Peter 1:3-4. My grace and peace like to you. కాదండి మొత్తం సెంటెన్స్ చదవండి. 2 Peter 1:3-4. His divine power has granted to you all things that pertain to life and godliness and to life and godliness through the knowledge of him. చూడండి దేవుడు అంటే మన లైఫ్ని ఈ లోకంలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఈ లైఫ్లో ఎలా కొనసాగాలి అన్నిటి మనకి ఏం చేస్తున్నాడు, ఇచ్చిన్నాడు. మీరు ఎప్పుడు చూసినా మాకు ఇంట్లో కట్ట ఉంటుంది సార్. ఒకసారి మిరియాలు ఉండవు, ఒకసారి ఆవాలు ఉండవు, ఒకసారి మెంతులు ఉండవు, ఒకసారి ఏముండవు, పాలు రావు. ఎన్ని ప్రాబ్లమ్స్ మీద ఉన్నాయి. కానీ మన లైఫ్ ఎట్లా ఉంది, ఎంతోమంది లేని ఆశీర్వాదం, నెమ్మది సమాధానం. ఇంట్లో ఏం లేకపోయినా ఇంట్లో ఏముంటావా, కొంతమందికి అన్నీ ఉంటాయి, ఇంట్లో సమాధానం ఉండదు. ఎప్పుడు భర్తతో గొడవ, పిల్లలతో గొడవ. పాపం అంటలే ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుళ్ళకి వస్తే ఆ కుటుంబం అంతా చిన్న పరలోకం అది కదా. ఎస్, గంజి నీళ్ళు తాగినా ఎట్లుంటావు, హ్యాపీగా. అవునా, 70 రూపాయల బియ్యం తిన్నా అవసరం లే, మన రేషన్ షాప్ బియ్యం తిన్నా కూడా ఎట్లుంటాం, నెమ్మదిగా ఉంటాం. కొంతమంది 100 రూపాయల బియ్యం తింటారు కానీ ఎట్లుంటారు, డీలా. అసలు దేవుడు అంటే అని తెలియదు దానికి. చూడు నువ్వు ఎంత ధన్యుడు, క్రీస్తులోనికి వస్తే ఆశీర్వాదం. షేబా దేశపు రాణి అందుకని అయ్యా నాకు సగమే చెప్పారు, సగం ఇప్పుడు తెలిసింది కదా. ఈ వైభవం, ఈ సంగతులన్నీ దేవుళ్ళకి సగమే తెలిసి ఉంటాయి నీకు కదా. దేవుళ్ళకి వస్తేనే నీకేంటి లేదు, తెలియదు. శరీర సంబంధం అంటే ఆశీర్వాదాలు అనుకుంటావు కదా. అండ్ ప్రభువుకి పూర్తిగా లోబడినవాడు వాడు దేవుడు ధన్యుడు అయిపోతాడు వాడు కదా. ఇంకోటి ప్రభువులో అంటే ఇంకోటి ఇమిడి ఉంది, రాసేసుకోండి. మన టైం మీకు దొరికిన కొద్దీ మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చూడండి. రోమాపత్రిక 8:1 చదవమా. రోమాపత్రిక 8:1 క్రీస్తు యేసునందు ఉన్న వారికి 8:1 చదువు. 8:1 చదవమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఆమేన్. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదంటే ఇప్పుడు ఏ పనిష్మెంట్ లేదు. ఏం చేశాడు పనిష్మెంట్? ఆయన తీసేసాడు, మనల్ని ఫ్రీ చేశాడు. లేకపోతే ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళం మనం కదా. ఇంగ్లీష్ చదవమా. 8:1. నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ ద క్రైస్ట్ అన్నాడు కదా. అది సెట్ యూ ఫ్రీ ఇన్ క్రైస్ట్. చూడు ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల. ధర్మశాస్త్రం ఏం చెప్పేది? ఇది చూడండి, ధర్మశాస్త్రం ఎట్లాంటి 10 ఆజ్ఞలు తలగైతుంది. ఆ 10 ఆజ్ఞలు అన్నీ పాటించాలి. ఒకటి మిస్ అయినా ఏంటి, నరకం నీకు. అన్ని 10 కమాండ్మెంట్స్ మొత్తం అక్షరంతో సహా ఏం చేయాలి దాన్ని తెచ్చిన మోసేనే ఫెయిల్ అయిపోయాడు ఆవిడ. అందుకని యేసయ్య నెరవేర్చి 10 ఆజ్ఞలు నెరవేర్చి మరే మీతో కాదురా పోయి మీరు ఇప్పటి నుంచి ఏంటి గ్రేస్
అందుకే అన్నాడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదు, ఇంక లేదు, నరకం లేదు కదా. మన గత పాపం, ప్రస్తుత పాపం, తర్వాత ఫ్యూచర్ పాపం కూడా ఏం చేశాడు, క్షమించేశాడు. అయితే కండిషన్ ఒకటి ఉంది, ఏంటది, యెరూషలేమును వదిలిపోయిన రోజున నీకు శిక్ష ఉందన్నమాట కదా. దేవుని మాటలు మీరినప్పుడు, దేవుని ఆ బౌండరీ దాటినప్పుడు ఏముంది, మనకి చంపుతాడు. అది కండిషన్ కదా. కృపాకాలంలో ఉన్నావు, కానీ ఆ కృప నుంచి నువ్వు బయటకు అయినప్పుడు, ఆ పరిధి నుంచి, ఆ బౌండరీ నుంచి బయటకు అయినప్పుడు, యెరూషలేము ఎప్పుడైతే దాటుతావు, దేవుని మందిరం ఎప్పుడైతే దాటుతావు, దేవుని కమాండ్మెంట్ ఎప్పుడు దాటుతావు, నీకు ఉన్నదే ఉన్నది. పెళ్లి చేస్తాడు, నీకు వదిలిపెట్టాడు కదా. మన భాషలో పెళ్లి చేస్తా బిడ్డ చూస్తున్నా అంటాం కదా, వాడు అనుకుంటాడు నిజం పెళ్ళని కదా. కాదు, కట్టెతో చేస్తారు అవునా. అంతే దేవుడు కూడా కృపాకాలంలో ఉన్నావు. అట్లా అని పాపంలో ఉంటే నేను ఏం చేశారు, విడిచిపెట్టాడు. జాగ్రత్త కదా. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు, కానీ మాఫ్ చేసేసినాడు మనం పాపం. ఆయన దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడతాడు. కానీ మనం కనుక నకరాలు ఎక్కువ చేస్తే ఏం చేస్తాడు, ఎందుకో తెలుసా. చూడు, మొదటి పేతురు 2:24 చూడు, హీ బోర్ అవర్ సిన్స్ అంటాడు. మన పాపములను ఆయన వహించని చూడు, మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపమును మ్రాను మీద మోసాను. అంతేనా. మ్రాన్ అంటే చెట్టు అవునా. చెట్టు మీద ఎక్కడ మోసాడు, అది కట్టెలన్నీ దేంట్లో చేసేది, చెట్టు ఏమంటారు, ప్లాంట్సే కదా వుడ్. మన పాపములను మ్రాను మీద మోసాడట. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసావా, ఆయన పొందిన గాయం చేత. ఇంగ్లీష్ చదవమా, 2:24 చదువు. Who himself bore our sins in his own body on the tree, that we having died to sins might live for righteousness. ఎందుకంటే ఆయన మ్రాను మీద ఎందుకు శిక్ష పొందాడు చెప్పు, చెట్టు మీద ఎందుకు. చెట్టు ఏమన్నా సీక్రెట్ ఉందా అందులో, చెట్టు మీదనే ఎందుకు ఆయన శిక్ష పొందాడు. మానవుడు చెట్టు విషయంలో పాపం చేశాడు కాబట్టి సేమ్ ఎక్కడ వచ్చింది, అది ఎక్కడే రావాల్సి వచ్చింది పనిష్మెంట్. అర్థమైంది, ఎవరో చేశారు ఆ పని, ఎవరు, మన బ్రదర్, మన తాత అప్పుడు ఆయన చేసినాడు కాబట్టి చెట్టు విషయంలో ఆయన పాపం చేసింది. సో ఆయన మన పాపములు ఆ శిలువ మ్రాను మీద ఏం చేశాడ, భరించాను. హీ బోర్ అవర్ సిన్స్ ఆన్ ద ఏమన్నా ట్రీ అన్నాడా, ట్రీ. సో మనకు పనిష్మెంట్ లేదమ్మా, రద్దు చేయబడింది మాఫ్. కానీ నిజమైన బిలీవర్ అయితే దేవుడు నువ్వేం చేయడు, నువ్వు చూస్తుంటే చేసి అది చూస్తూ ఊరుకోడు. డూప్లికేట్ అయితే దేవుడు ఏం ముట్టుకోడు. ఎందుకు, ఏం కనెక్షనే లేదు దేవునితో. నువ్వు చర్చికి వస్తున్నానే, ఆ చర్చికి వచ్చినంత మాత్రం ఏం లేదు, దేవునితో సంబంధం లేదు. అర్థమైందా, అది రిలేషన్షిప్. చాలామంది ఏమంటే నేను చర్చికి వస్తున్నానండి, క్రిస్మస్కి మనం బట్టలు కొనుక్కున్నా, కేక్ కూడా ఏం చేశాను, కోసాను, పాస్టర్ గారితో కోపించాను, ఇవన్నీ చేయించవచ్చు. కానీ నిజమైన దేవునితో సంబంధం ఉందా, లేదు. అందుకనే నువ్వు ఎంత తప్పులు చేసినా, పాపం చేసినా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే ఏం చేస్తాడు, పెళ్ళే కదా. ఇప్పుడు మన వీధి ఎంట్లో ఎవడో ఒక 14 సంవత్సరాల కుర్రాడు సిగరెట్ తాగుతూ పోతున్నాడు, ఏమంటావాడిని, ఏమో ఎందుకు, మనకు సంబంధం లేదు. అదే మన ఫస్ట్ పెద్ద కొడుకు తాకుండా పోతున్నాడు అనుకో, ఏం చేస్తాం, ముందు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాడి పళ్ళన్నీ ఊడగొడతాం. ఎందుకు, నీకు వాడికి ఒక రక్త సంబంధం ఉందమ్మా. అందుకని వాడు తప్పు చేసినప్పుడు ఏం చేస్తావు, దండిస్తావు, కొడతావు, తిడతావు, చేస్తావు. అది రిలేషన్షిప్. దేవునికి నీకు సంబంధం ఉంటే నువ్వు చేసే పనులకు ఏం చేయడు ఆయన, కాము కూర్చోడు. నీకు లేదు కాబట్టి ఏం చేస్తాడు, చూస్తాను నేను సంగతి వదిలేస్తాడు వాడు కదా. అంతేనే కదా. చూడు ఇప్పుడు ఎందుకు అంత చిన్న, ఇప్పుడు మన ముందు ఎంతమంది తాకుండా పోతారు, మనం ఏం చేయం, నాకెందుకు అనేస్తాం, చూసి చూడు. కానీ అదే మన పిల్లలు చేసానికి ఏం చేస్తాం, శిక్షిస్తావా కదా, వాళ్ళ వయసుని బట్టి శిక్షిస్తావా,
తిడతాం. పెద్ద వయసు అమ్మాయిల అబ్బాయికి ఏం చేస్తాం? బాగా తింటాం, ముఖం వాసిపోయేటట్టు. ఎందుకు ఆ రియాక్షన్ ఎందుకు? బికాజ్ వాళ్ళతో నీకు ఒక రక్త సంబంధం ఉందమ్మా కదా. లోకంలో ఎంతోమంది పాపం చేస్తున్నారు, కానీ దేవుడు ఊరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక డేర్ నిర్ణయించాడు. దేనికి? జడ్జిమెంట్ చేయడానికి. మన మీద ఉన్న దేవుడు శిక్ష ఏం చేశాడు? దేవుడు కొట్టేశాడు. మనం ఫ్రీ అనమాట. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి మనం ప్రభు ఏం చేశాడు? విడుదల చేశాడు. రెండోది చూడమ్మా, రెండోది కొలస్సీ పత్రిక 2:3 రాసుకుంటున్నారా? చాలా బ్యూటిఫుల్ క్రీస్తులో 2:3 కొలస్సియన్స్ చాప్టర్ 2:3 చదువు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయంట. ఎక్కడ? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై. చదువు, ఇంగ్లీష్ చదువు. కొలస్సియన్స్ 2:3. In whom are hidden all the treasures of wisdom and knowledge. కదా, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో దాచబడి ఉన్నాయి. గుప్తం అంటే హిడెన్, హైడ్. ఎవరికి దొరుకుతాయి అవి? ఆయనతో సహవాసం కలిగిన నాకు ఆయనతో రిలేషన్షిప్ ఉన్నారు. మెల్లిమెల్లిగా బుద్ధికి 2 జ్ఞానం డిఫరెన్స్ ఉందా? బుద్ధికి జ్ఞానానికి మనం ఏం తిడతాం మనుషుల్ని? బుద్ధి లేదురా నీకు, అవునాదా? అది బుద్ధి లేదు కాబట్టి అట్లా పనులు చేస్తున్నాడు ఆయన. బుద్ధిమంతుడిలాగా కనిపించడం వేరు, బుద్ధి కలిగి ఉంటాం వేరు. కొంతమంది అసలు బలిగా ఉంటారు బుద్ధిమంతులాగా. చర్చలు ఎట్లుంటారు? రాముడు మంచి బాలుడు, కానీ చేసేయని ఏంటి? బుద్ధి లేని పనులు అనమాట. ఎందుకంటే ఎందుకంటే క్రీస్తులో నీకేం లేదు, ఇంకా బుద్ధి జ్ఞానం అనుగ్రహించబడలేదు కదండి. బుద్ధి లేని పనులు, ఫూలిష్ పనులు. బుద్ధి లేని అంటే ఫూలిష్ పనులు కదా. బుద్ధి జ్ఞానముల ఏమన్నాడు? సర్వ సంపదలు క్రీస్తులో దాచబడి ఉన్నాడు. హిడెన్, హిడెన్. అవి నీకు దొరకాలంటే ప్రభు దగ్గర రావాలి. వచ్చి చూడమన్నాడు ఆవిడ. వచ్చి చూస్తే నీకేంటి దొరుకుతుంది? బుద్ధి జ్ఞానం. కొంతమందికి సంసారం ఎలా చేయాలో తెలియదు. బుద్ధి లేనివాడు ఉన్నవన్నీ ఖర్చు పెడతాడు, అప్పులు చేసేస్తాడు. అప్పు చేసాడు బుద్ధి ఉన్నాడా? బుద్ధి లేనాడా? సరిగా ఉన్న ఆదాయం, దేవుడు ఇచ్చిన ఆదాయం ఏం చేయకపోతున్నాడు? మన దుప్పటి ఎంత ఉందో కాలు అంతే చాపుకోవాలి. కాలు ఎంత దూరం అన్న పోవచ్చా? పోతే ఏమవుతుంది? చలి పెడుతుంది, అందరు నవ్వుతారా? ఏం కొన్నాడు రా దుప్పటి? మోకాల వరకు వచ్చింది ఇడు దుప్పటి అన్నాడు. మరి పెద్దది కొనుక్కోవచ్చు కదా. బుద్ధి లేదు ఆడికి కదా. అంటే నీ ఆదాయం ఎంత ఉందో ఖర్చుకు తక్కువ ఉండాలి. నీ ఆదాయం మించి ఖర్చు పెట్టినాడు ఏమంటావు అందరూ? ఏమిరా నాయన చూస్తానికి ఇచ్చున్నాడు. అప్పులు అవుతాయి మన నీడ్స్, కానీ కేర్ఫుల్ ప్లానింగ్, కేర్ఫుల్గా ప్రభు మీద ఆనుకుంటా కదండి. అవును, అసలు నన్ను అడిగితే ఎవరో బ్లెస్డ్ మ్యాన్ తెలుసా అండి? అప్పులు లేనోడే. అప్పులు లేనోడు మంచి ఆశీర్వదించబడినాడు కదా. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకున్నాడు ఎవడు. కొంతమంది ఏమన్నా ఆకాశానికి నిచ్చెన లేస్తాడు. ఎక్కడ అందుతుంది? అది ఎక్కడో ఉంటుంది ఆకాశం. నువ్వు పోయే కొద్దీ ఏంటి? ఇంకా ఎక్కడికైనా ఎండింగ్ ఉంది ఆకాశానికి? లేదు. ఆకాశాన్ని అరే మన స్తోమత ఏంది, మన పరిస్థితి ఏంది? టిప్ టాప్ తయారై ఏరోప్లేన్ కావాలని అనుకో, మన స్తోమత ఏంటి? నాకు ఆ కెపాసిటీ ఉందా? దాన్ని కొనుక్కోగలను, దాన్ని మెయింటైన్ చేయగలను, అవునా కదా. అది ఆలోచన బుద్ధి. అదే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో గుప్తంలో ఉన్నాయి అంటండి. మనం అన్నీ బుద్ధి లేని పనులు చేసి ఎవరి మీద నెట్టేస్తాం లాస్ట్కి? అటు దేని మీద నెడతాం, అటు భార్య మీద నెడతాం. నువ్వే చేసావు ఇవన్నీ. కాముగా ఉన్నాడు నాయనా అన్నావు, ఏడు బుద్ధి ఏమైందో కదా. నన్ను అన్నావు, లేకపోతే నేను ఇట్లా మంచిగా ఉంటుండే. నీ బుద్ధి ఏమైందిరా? ఉంటాయి కదా, ఉంటాయి వాడతానికి. బుద్ధి జ్ఞానం వల్ల ఏమన్నాడు? సర్వసంపదలు క్రీస్తులో దాచబడి ఉన్నాయంట కదా. ఎస్, అవును. దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నావు? నీ జీవితం ఇప్పటికే లాస్ట్. మన తెలుసా, మహాబలవంతుడైతే 70 సంవత్సరాలు, రోగిష్ఠుడైతే ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు నాలంటాడు. అంటే అర్థమైంది, చెప్పలేం. మరి మిగిలిన జీవితం ఏం చేస్తున్నావు నువ్వు? లేదండి చాలా డెడికేటెడ్గా ఆధ్యాత్మిక. నువ్వు దేవుని కోసం ఏం చేయవా? నిన్ను కొన్నాడే, నీకోసం తన ప్రాణం అర్పించినాడే, సాక్రిఫైస్ చేశాడే. నువ్వు ఏం చేస్తున్నావు ఆయన కోసం?
ప్రతివాడు చూడు ఫిలిప్పీ పత్రిక అంటాడు, ప్రతివాడును తమ తమ పనులు చూసుకుంటున్నారంట. యేసుక్రీస్తు పనులు చూసేవారు చాలా తక్కువ అంటమ్మా. ఆ తక్కువలో ఉన్నాం అసలు. ఫిలిప్పీ పత్రిక తీయండి ఫిలిప్పీ పత్రిక ఒక వారి పనుల కోసం బతుకుతున్నామంట మనం. చూడోసారి ఫిలిప్పీ పత్రిక తీసారా, దాంట్లో చూడమ్మా. దొరికిందా మీకు ఎవరికన్నా? 2వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. సో మనం దేనికోసం పని చేస్తున్నాం? మన సొంత పనులు. మండే టు సండే సండే కూడా ఏం పనులు? మన ఓన్ మనకుంటా దేవుని పనులు చేస్తున్నాం కాదు. ఇదిగో చూడు ఒకసారి ఇంకో దగ్గర చూద్దాం. 3వ అధ్యాయం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 18 వచనం చూడమ్మా. అనేకులు చదువు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చదవండి. వీరిని గూర్చి ఆ, మీతో అనేక పర్యాయములు చెప్పి చదవండి. ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఆ, నాశనమే వారి అంతము, ఆ, వారి కడుపే వారి దేవుడు. వారు కడిపేవారు దేవుడు అంట. అంటే దేనికోసం పని చేస్తున్నాడు వీడు? వారు కడిపేవారు దేవుడు అంట. దేర్ గాడ్ ఈస్ దేర్ బెల్లి అంటాడు. వారు కడిపే అంటే పని దేనికోసం చేస్తున్నా? నీ కడుపు కోసమేనా? వారు కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. ఏంటి ఇక్కడ అర్థమండి. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడతాడు. షేమ్గా ఫీల్ అవ్వాల్సిన ఏమవుతాడు? నేను క్రిస్మస్కి ఇన్ని బాటిల్ 5 తాగిన అంటాడు. అది సిగ్గులేదా నీకు చెప్తాను కదా? అది చెప్పాల్సినయేనా? చెప్పాల్సియా? బుద్ధున్నాడు చెప్పడు. రాత్రి ఏం చేసినా తెలుసా? మా భార్యని బాగా కొట్టినా. ఏముండాలి నీకు? సిగ్గుండాలా? ఇది చెప్పకూడదు. మళ్ళీ నా భార్య నన్ను కొట్టిందని చెప్పొద్దు. హీరోయిజం అది కాదయా. నీ కుటుంబంలో దేవుని కోసం బతుకు, దేవుడు నీకు ఇచ్చే వాటి నీకు సంసారం కదా, అంతేనా కదా? అది హీరోయిజం. హీరోయిజం అంటే ఇప్పుడు తెలుగు సినిమాలా కాదు, 10 మంది 100 మందిని కొట్టి అది కాదు కదా. సరే, సిగ్గుపడవలసిన సంగతులు ఎందు కొంతమంది సాక్ష్యం చెప్తారు. నేను ప్రభుని తెలకముందు ఇన్ని పెట్టులు దాగిన, సిగ్గుపడాలి. అది చెప్పొద్దు అయింది కదా. నేను ఫస్ట్ టికెట్ ఫస్ట్ సినిమా మ్యాట్ని గీటి చూసాను, సిగ్గులేదు. అన్నీ చెప్తున్నాం అందరి ముందు, అవునా కదా? షేమ్లెస్. ఎందుకంటే వాడికి ఏం లేదు, బుద్ధి లేదు. ఏం మాట్లాడుకో చెప్ప. మనం బైబిల్ స్టడీ చేస్తున్నా ఒక అన్న, బ్రదర్ అట్లాంటి ఆయన తెలిస్తే నేను ఆయన కసా కొట్టేసాడు కత్తితో అన్నాడు. అమ్మ వీడిదేంటారని అనుకున్నా, వీడు క్రిమినల్ మైండ్ ఉన్నట్టున్నాడు. అలాంటి వాళ్ళు వదిలితే అలకపోయినా ఆయన కదా. ఏదో సందర్భం వచ్చిందని నేను మర్చిపోయినాను. ఇది వస్తే బ్రదర్ అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, కసా పొడిచారు. అమ్మో ఇక నమ్మతలు ఏం చేస్తాడంట, కసా సిగ్గుపడాలి నువ్వు కదా. నువ్వు బైబిల్ పట్టుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, పార్మస్ పొంది అని చెప్తావు, బ్యాప్టిజం అంటున్నావు. ఇట్లాంటి పదాలు ఏంటి వాడచ్చా? నీకు సిగ్గులేదు? సమాజంలో ఉన్నప్పుడు సిగ్గుపడవలసిన సంగతులు మనుషులు ఏం చేస్తున్నారంట, గర్విస్తున్నారు. ఏమనుకున్నావు బ్రదర్ నన్ను? ఏమనుకోవాలి. అందుకనే అవునా, సిగ్గుపడాలిరా బాబు నువ్వు. డోంట్ టెల్. అది ఇట్లాంటి విషయాలు మనం ఏం చేయొద్దు, చెప్పకూడదు. సిగ్గుపడాలి అందరిలో. నువ్వు చాలా అతిశయంగా చెప్తావు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వాళ్ళ విషయం ఏడ్చుచూ చెప్పుతున్నా అంటాడు పాల్. నాకు కన్నీళ్ళు వస్తాయి వాళ్ళ సంగతి చెప్పాలంటే పాల్ అంటాడు. ఫస్ట్లో నేను బాగానే వెళ్ళేవాడిని బ్రదర్ చర్చ్కి, తర్వాత మానేశాను. ఏమైంది నీకు? సిగ్గు.
అన్నిటి వింటే ఏం చెప్తాడు తెలుసా? పెద్ద ఎందుకు ఫస్ట్ వీడు దేవునితో పని ఉన్నందరికి వచ్చినాడు బ్రదర్ చర్చికి. తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్ల అని అంటున్నాడు. ఇప్పుడు వాడంట ఏరు దాటే వరకు ఏమన్నా ఏం మల్లన్నా ఓడ మల్లన్న అన్నాడంట. ఓడ అంటే ఓడ నడిపించు. ఇది ఏరు దాటే వరకు. ఏర్లు అంటే ఒక సంథింగ్ లైక్ స్ట్రీమ్ ఒక చిన్న నది కాదు కానీ స్ట్రీమ్. అది దాటే వరకు అంత పని ఉంది కదా. ఏమన్నాడు? ఓడమ్మలన్నా నన్ను అక్కడ తీసుకుపోవన్నాడు. ఆ ఓడమ్మలని అవతల ఓటికి తీసుకుపోకుండా బోడి మొలన అన్నాడు కదా. అట్లా పని అయిపోగానే ఏమన్నాడు? ఈసారి వస్తావా బోట్ ఎక్కుతావను? దేవుని విషయంలో అట్లాంటి గేమ్ ఎందుకు చెప్తున్నా అంటే బుద్ధి జ్ఞానంలో ఎక్కడున్నాయి ఏంటంటే గుప్తములై ఉన్నాయి కదా. ఎస్, మీకు తెలుసా బైబిల్లో ఒక మాట ఉంది, అసలు భార్యను కొట్టేవాడంట దేవుని పనికిరాడంటాడు. హలో, అసలు భార్యను కొట్టేవాడు దేని పనికిరాడు? అసలు దేవుడు వాడుకోవడాన్ని. జాగ్రత్తగా ఉండదు. జెంట్స్కి హెచ్చరిస్తున్నాను, యూ విల్ రియలీ ఫేస్. అది ప్రభు నిన్ను వాడుకోవాలి ఆశపడుతున్నాడు. వాడుకున్న దీవిస్తాడు దేవుడు కదా. కానీ ఎవరు కొట్టద్దు? లేదు బ్రదర్, ఆమె సంగతి నీకు తెలియదు, మరి నోరు ఎక్కువ, నువ్వే చనువు ఇచ్చావు కదా. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను రేపు ఫ్యామిలీ సెమినార్లో కొంతమంది మాట్లాడతాను. కుటుంబ సదస్సు చాలా సీరియస్ ఉండిపోతున్నారు మనకి ఈసారి టాపిక్స్ చాలా సీరియస్ ఉన్నాయి. ఎందుకంటే సీరియస్గా నడుస్తున్నాయి కొన్ని వ్యవహారాలు. అందుకని ఇప్పుడు మనకు జబ్బులు ఎక్కువ సీరియస్ ఇస్తాడు. సీరియస్ 10 రోజులు ఇంజక్షన్ 20 రోజులు రమ్మంటాడు కదా. అక్కడ రెండు ఇస్తుంటే అప్పుడు మంచిగా డోసులు ఎక్కువ చేస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, ప్రభువులో దాచబడి వచ్చి చూస్తే నీకు ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు మనం నడిపిస్తాడండి. ప్రభులోకి వస్తే మనం ఏం చేస్తాడు? దేవుడు నడిపిస్తాడు. ఒక్కొచ్చిన చెప్పి నేను ముగించేస్తాం, మన టైం అయిపోయింది. రోమాపత్రిక 8:14 చూద్దాం లాస్ట్గా. 8:14 రోమాపత్రిక 8:14 వచ్చాము. 8:14 చూడు. చదుమ్మా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ ఆమేన్. దేవుని పిల్లలకు ఉన్నత ఒక గొప్ప యోగ్యత ఏంటి? హీ లీడ్స్ అస్ కదా. మనల్ని నడిపించేవాడు ఎవరు? ఆయన అడిగితే ప్రభు నన్ను నడిపించే విషయంలో ఏం చేయమంటావు? ఆయన దేవుని పిల్లలు అందరికీ ఆయన ఏం చేస్తాడంట? ఇంగ్లీష్ చదవమా. 8:14 చదుదాం. ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ డాటర్స్ ఆఫ్ గాడ్ కదా. దేవుని కుమార్తెలైన వారికి ప్రభు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేనా? దేవుడు నడిపిస్తాడా? ఎస్, దేవుడు నడిపిస్తాడు. సర్కమ్స్టాన్సెస్ ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నడిపించేవాడు అంటున్నాడు కదా. అప్పుడు ఇజ్రాయేలే కాదు, ఇప్పుడు కూడా దేవుడు మనుషులు నడిపిస్తున్నాడు. తన బిడ్డలు దేవుని పిల్లలైన వారికి ఆయన నడిపించు దేవుడు అంటున్నాడండి. నడిపిస్తే దేవుడు సేఫ్ జర్నీ ఉంటుంది. తర్వాత ఎక్కడ 23వ కీర్తన అంటాడు కదా, ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుతున్నాడు. సమృద్ధిలోకి నడిపిస్తాడు ప్రభు. దేవుడు మన వెనికి లేక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. మరి మన ప్రభు మన